హలో గైస్, నమస్తే. రీసెంట్గా తెలుగులో కోర్ట్ అనే మూవీ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ మిగతా తదితరులు నటించడం జరిగింది. ఈ కోర్టు అనే మూవీ నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్లో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమాగా చెప్తున్నాను. ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమాలో కాన్సెప్ట్ ఏంటంటే ఫోక్సో చట్టం గురించి ప్రతి ఒక్కరికి తెలియదు. ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక కుర్రాడు ఫోక్సో చట్టం కింద అరెస్టు చేయబడతారు. ఆ కుర్రాన్ని కాపాడడం కోసం మన ప్రియదర్శి లాయరు ఆ కోర్టులో వాదించే సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఒక టీనేజ్ వయసులో ఉండే అమ్మాయిని లవ్ చేసిన కుర్రవాడు వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఫోక్సో చట్టం కింద ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్ల ద్వారా ఫోక్సో చట్టం కింద అరెస్టు చేయబడతాడు. ఆ పిల్లవాడిని కాపాడడం కోసం మన హీరో ప్రియదర్శి లాయర్ రూపంలో తాపత్రయపడే కోర్టు సీన్లో వాదించే సీన్లు చాలా బాగుంటాయి. టీనేజ్ వయసులో ఉండే ప్రతి ఒక్క లవ్ అఫేర్ పెట్టుకునే ప్రతి ఒక్క యూత్ఫుల్ కంటెంట్ ఈ సినిమా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సినిమాగా, చూడదలసిన సినిమాగా నేను అనుకుంటున్నాను. ఇది ఫోక్సో చట్టం చాలా మందికి తెలీదు. టీనేజ్ వయసులో ఉండే వాళ్ళు లవ్ చేసుకుంటారు. కొంతమంది ఫోక్సో చట్టం కింద అరెస్టు చేయబడితే ఎలా బయటపడాలి ఏంటి అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అనేది. మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఒక మంచి సినిమా చూశాననే ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనండి, బాయ్.